సినిమా ఎలా అనిపించింది? జాక్ జాక్ సిద్ధు గారిది ఈ మూవీలో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చానండి. బొమ్మరిల్లు భాస్కర్ అసలు ఫామ్లో లేరని చెప్పుకోవాలి. నిజంగా నేను హీరో గారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వచ్చాను. కామెడీ ఎలా అనిపించింది ఓవరాల్ గా? నాకైతే ఏం నచ్చలేదండి. ఓవరాల్ గా ఏం చెప్తారు బ్రో ఈ సినిమా గురించి? సినిమా ఓవరాల్ గా అస్సలు బాగాలేదు. అసలు మొత్తం చూడడం కూడా అంత మనం వచ్చి చూసి కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలని చూడలేము. దాని బదులు ఏదైనా వేరేదైనా ఖర్చు పెట్టుకోండి ఆ టికెట్ ప్రైస్ బదులు. అంతే. నేను ఆ మించి ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే హీరో గారికి యాజ్ ఎ స్టోరీ మీద ఆయనకి కొంచెం గ్రిప్ ఉంది. అవును. సో ఆ విధంగా నేను హీరో గారిని చూసుకొని సో డెఫినెట్గా ఆయన స్టోరీ మీద కొంచెం పట్టు ఉంది కదా అన్నట్టుగా అదే ఎక్స్పెక్టేషన్స్ తో నేను సినిమాకి చూడడం వచ్చాను. టిల్లు స్క్వేర్ చూసారు కదా? అవునవును. సో టిల్లు స్క్వేర్ ఇంకా వదలట్లేడు అని అంటున్నారు. సో దాని మీద మీరేమంటారు బ్రో? టిల్లు స్క్వేర్ అంటే ఆయన రైటర్గా ఆయన పనిచేస్తారు టిల్లు 1, టిల్లు 2లో. సో ఈ మూవీ కూడా ఆయన కొంచెం గ్రిప్ ఉంటుంది. అంటే వర్క్ చేయలేదు యాజ్ ఎ రైటర్గా, కాకపోతే కొంచెం గ్రిప్ ఉంటుంది కదా, కొంచెం ఐడియా ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతోనే స్టోరీ తీసుకొని ఉంటారు. సో నేను కూడా ఆ ఉద్దేశంతోనే వచ్చాను. ఎంతో బాగుంటుంది కదా అన్నట్టు వచ్చాను. సో రాయ్ ఏజెంట్ అంటే అసలు దరిద్రంగా చేసి పడేసారు అని అంటున్నారు. మీరేం చెప్తారు? చాలా చండాలంగా చేస్తారండి. మనం అసలు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము సినిమా మీద. నిజంగా టికెట్ తీసుకొని కూడా వేస్ట్. దాని మధ్యలో ఏదైనా బిర్యానీ తినడం బెస్ట్. సో దీపిక పెళ్లి డబుల్ యాక్షన్ ఉంటుంది, అదేలా అనిపించింది మీకు? డబుల్ యాక్షన్ ఎవరిది? దీపిక పెళ్లి హీరోయిన్. సో ఒక ముస్లిం గెటప్, సో ఒక హిందూ రోల్ కాదండి, సింగిల్ రోల్ అది. ఓకే. కాకపోతే ఆమె కూడా ఒక ఏజెన్సీ కిందగా పనిచేస్తుంది. హీరో గారి మీద ఇన్వెస్టిగేషన్ జాసూస్ చేయడం అట్లా తిరుగుతూ ఉంటుంది. సో అలా మొత్తం సినిమా తిరుగుతూ ఉంటుంది ఆమె రోల్. కానీ ఆమె రోల్ కూడా అంత కాసేం అనిపించదు. డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు రోల్ అస్సలు సరిగా యూజ్ చేసుకోలేదు. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కానీ సరిగా యూజ్ చేసుకోలేదండి. అంతే. మంచి మంచి క్యారెక్టర్స్ తీసుకున్నారు కానీ సరిగా యూజ్ చేసుకోలేదు డైరెక్టర్ గారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హీరోయిన్ గారి రోల్ అంత కాసేమన్నా ఉండదండి. 5 స్టార్స్ లో ఒక 1.5 లేదా 2 స్టార్స్ ఇవ్వచ్చు అంతే. థ్యాంక్ యూ అండి.